నమస్తే. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శివానంద సుపద ఫౌండేషన్ వారి దేవతలు తత్వములు అనే గ్రంథంలో తిరువన్నామలైలోని అరుణగిరి వైభవము విశిష్టత, అరుణాచల ప్రాధాన్యత అనే వ్యాసంలో శివస్వరూపులైన సద్గురువులు శ్రీ శివానందమూర్తి గురువుగారు అందంగా స్పష్టంగా వివరించారు. ఈరోజు ఆ మహిమాన్వితమైన గిరి గురించి తెలుసుకుందాం. అరుణాచల ప్రాధాన్యత. మనం ఇప్పుడు నివసిస్తున్న భూమి పుట్టి దాదాపు 450 కోట్ల సంవత్సరములు అయిందని, అందులో జీవకోటి పుట్టి 64,000 సంవత్సరములు అయిందని అంటారు. ఈ భూగోళం మొదట పదార్థంగా ఉందని, తరువాత అది పరిణామం చెందుతూ ఉండగా ఒకానొక సమయంలో అందులో జీవకణములు లేక ప్రాణము పుట్టిందని పాశ్చాత్య సిద్ధాంతం ప్రతిపాదించింది. కానీ మన వేద ప్రమాణం పాశ్చాత్యులు చెప్పే శాస్త్రీయ విజ్ఞానం కంటే ఎంతో పురాతనమైన విషయాలను వెల్లడి చేస్తుంది. అసలు ఈనాటి ఆధునిక విజ్ఞానవేత్తకు వేదం చెప్పే భూచరిత్ర ఎంతో అనూహ్యమై ఉంది. భూమి పుట్టినప్పుడే ప్రాణం కూడా ఉంది. అప్పటి భూమి ప్రాణమే కానీ అవ్యక్త స్థితిలో జలమయమై ఒక విధమైన చైతన్యముతో ఉన్నదని చెప్పవచ్చును. ప్రాణమే పరిణామం చెంది పంచభూతములుగా మారి అవి తిరిగి వివిధ భాగములలో సమ్మిళితమై ఇప్పటి దశలో ఈనాటి భూగోళంగా పరిణమించి ఇంకనూ పరిణామం చెందుతూ ఉంది. ఇలా భూమిగా పరిణామం చెంది ఉన్న తరువాత చరిత్రే కొంతవరకు నేటి వైజ్ఞానిక శాస్త్రం సూచిస్తుంది. భూమి సౌరమండలంలో ఒక అణుమాత్రంగాను, సౌరమండలం విశ్వంలో అణుమాత్రంగాను ఉన్నవి. పైన చెప్పిన విధంగా ఏర్పడిన ఈ భూగోళం అంతరిక్షంలో స్థిరత్వంతో ఉండేటందుకై ఒక మధ్యరేఖ మీద తన చుట్టూ తాను సూర్యుడి చుట్టూను తిరుగుతూ ఉందని మనకు తెలిసిన విషయమే. ఈ మధ్యరేఖ ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం దాకా భూమిలో మధ్యగా వెడుతున్న రేఖ. ఇది ఒక భౌతిక రేఖగా గుర్తించవచ్చును. ప్రాణమే పరిణామం చెందుతూ ఉన్న సమయంలో ఎక్కడో ఉన్న మరో లోకం నుంచి ఒకానొక జీవశక్తి భూమిపైకి దిగి వచ్చింది. ఇదియే కశ్యప ప్రజాపతి అని మన వేదం చెప్పుతున్నది. కశ్యప ప్రజాపతి అంటే ఒక వ్యక్తిగా గుర్తించకూడదు. అది సృజనాత్మకమైన జీవశక్తి గల ఒక లోకమే. వేదంలో ఈ శక్తికి వ్యక్తీకృతమైన నామం ఇవ్వబడి ఉంది. ఒక కశ్యప ప్రజాపతి విశ్వంలో ఎన్నో సౌరమండలాలకు సృష్టికర్త. ఈ కల్పం యొక్క ఆదిలో బ్రహ్మ స్వయంగా సంకల్పించి సృష్టించినవే ఈ ప్రజాపతి శక్తులు. అంటే బ్రహ్మ మానవ సృష్టి స్వయంగా తానే చేయలేదు, ప్రజాపతుల ద్వారా జరిగింది. తాను సంకల్పించిన మానవ సృష్టి కార్యం జరపడానికే మనుష్య రూపుడైన మనువుగా ప్రజాపతి అంశగా ఈ శక్తి మళ్ళీ మళ్ళీ అవతరిస్తూ ఉంటుంది. ఈ భూచరిత్రలో ఇలాంటి మనువుల సంఖ్య 14. ఒక్కొక్క మనువుకు సంబంధించిన కాల విభాగమే మన్వంతరం. ప్రతి మన్వంతరం 72 మహాయుగాల కాలంగా ఉంటుంది. ఒక్కో మహాయుగం సత్య, త్రేత, ద్వాపర, కలి అనే 4 యుగాలుగా విభజింపబడి ఉంది. ప్రస్తుత మన్వంతరమునకు వైవస్వత మన్వంతరమని పేరు. వివస్వంతుడు వరుసలో 7వ మనువు. 28వ మనువు కాలం నాటికి భూచరిత్ర అంతరిస్తుంది. ఇక్కడికి దిగివచ్చిన ప్రజాపతి జీవశక్తి తిరిగి దానికి సంబంధించిన లోకానికి వెడలిపోతుంది. భూమిపై పరిణామం చెంది ఉన్న ప్రాణశక్తి కూడా చిన్నము అయిపోయి చైతన్యరహితంగా అవుతుంది. లేదా ప్రాణులు ఇప్పటికంటే భిన్నమైన మరో విధంగా పరిణామం చెందవచ్చును. ఇప్పుడు చెప్పే దశావతార జ్ఞానం కూడా అంతరించిపోతుంది. జీవకోటి చరిత్ర భూచరిత్రలో 10,000లో ఒక వంతుగా ఉన్నది. అంటే 1/10,000. ఇలా భూమిపైన మొదటిసారిగా కశ్యప ప్రజాపతి అవతరించిన స్థానమే
ఇప్పటి అరుణాచలం. ఆ సమయంలో అది ఉత్తర ధ్రువం కూడా అయి ఉంది. అంటే ఇంతకు ముందు చెప్పిన భౌతికమైన రేఖ మీదగానే ఇప్పటి అరుణాచలం ఉండేది. కశ్యప ప్రజాపతి అంశగా అవతరించిన తేజ కిరణమే ఈ భూమికి ఆధ్యాత్మిక రేఖగా అర్థం చేసుకోవచ్చును. అంతరిక్షంలోని సౌభ్య పట్టణాన్ని, అప్పటి ఉత్తర ధ్రువాన్ని కలుపుతూ ఉన్న రేఖ ఇదే అయి ఉంది. బ్రహ్మ సృష్టికి పూర్వం బ్రహ్మ విష్ణువులకెదురుగా సాక్షాత్కరించిన స్ఫాటిక తేజోలింగము యొక్క శాఖోపశాఖాలలో ఒకటి కూడా ఇదియే. ఈ రెండు రేఖలు అప్పుడు ఒకటిగానే ఉండేవి. అప్పటి జీవశక్తి స్వచ్ఛమై, అవిద్యకెంతో దూరమై, ఊర్ధ్వదృష్టే కలియై ఆత్మజ్ఞానముతో కూడుకున్నదై ఉంది. అందుకే ఈనాటికి కూడా ఈ స్థానం ఊర్ధ్వలోక దృష్టికి, ఆత్మజ్ఞాన సమపార్జనకు సౌలభ్యమైన స్థానంగా గుర్తించబడుతున్నది. కాలగతిలో భౌతికమైన రేఖ పైన చెప్పిన ఆధ్యాత్మిక రేఖ నుండి విడిపోయి రాను రాను దూరం కావటం ప్రారంభించింది. ఇలా విడవడటానికి అవిద్యయే కారణం. వీటి మధ్య దూరం పెరిగే కొద్దీ భూలోకంలో అవిద్య పెరగనారంభించింది. ఇలా పెరుగుతూ వచ్చిన దూరం ఇప్పటి మన్వంతరాదిలో 11.5 డిగ్రీల దాకా ఉండేది. ఇప్పుడు 23.5 డిగ్రీలుగా ఉంది. అవిద్య బాగా వృద్ధి చెంది ఈ దూరం 45 డిగ్రీల దాకా వెళ్ళినప్పుడు పరాకాష్ఠనందుకుంటుంది. తర్వాత ఈ రెండు రేఖలు దగ్గరగా రావటం ప్రారంభిస్తాయి. తిరిగి అవి కలుసుకున్న తర్వాత ప్రజాపతి తేజస్సు ఈ భూమిని వదిలి వెళ్ళిపోతుంది. అంతటితో ఈ చరిత్ర అంతరించి ఈ గోళం నిర్జీవమైపోతుంది. ఈ సమస్త చరిత్ర తెలుసుకోవటానికి కావలసిన లోకాతీత జ్ఞానం భూమిలో లేదు. ఊర్ధ్వలోకం నుండి జ్ఞాననేత్రంతో చూడవచ్చును, లేదా అరుణాచల ప్రాంతంలో ఊర్ధ్వలోకగత ధ్యానం దృష్టితో గ్రహించవచ్చును. కానీ ఈ రహస్యమంతా అరుణాచల గర్భంలో ఉంది. సమస్త సృష్టి అంటే నక్షత్ర మండలం, ఆయా లోకాలకు చిహ్నతంగా సమస్త దేవతా తేజస్సులు ఇత్యాదులన్నీ అరుణాచల గర్భంలో నిక్షిప్తమై ఉన్నవి. ధ్యాన పద్ధతి ఏమీ లేకుండా కేవలం భౌతికంగానైనా అరుణాచల గర్భంలోకి వెళ్ళగలిగితే సమస్త సృష్టి జ్ఞానం వెంటనే గోచరమవుతుంది. భగవాన్ చెప్పిన అహం మూలాన్వేషణకు కావలసిన సమాధానమేదో కూడా తెలిసిపోతుంది. కానీ ఇందులో కాల ప్రమాణం బాహ్యంగా ఇప్పుడున్న దానికంటే ఎంతో భిన్నంగా ఉంటుంది. అక్కడ గడిపిన ఒక్క క్షణం ఇక్కడ కొన్ని వేల సంవత్సరాలకు సమానమవుతుంది. ఇందులో ప్రవేశించిన వారికి బాహ్య దృష్టిలోని ఏ సంస్కారాలు అంటవు, కానీ బయట తిరిగి రాగానే తిరిగి ఆవహిస్తాయి. అక్కడి రహస్యాలు వెళ్ళి తెలుసుకొని రాగలగాలి అంటే ఈ మనస్సును బయట నిక్షేపం చేసి వెళ్ళి అనుభూతిని పొంది జాగ్రత్తగా తిరిగి రాగలిగి మనస్సును తిరిగి స్వీకరించగలగాలి. ఇది అందరికీ దుర్లభమైనది. అసలు లోపల ప్రవేశించటమే చాలా కష్టతరమైనది. యోగులు తమ ఆస్ట్రల్ బాడీస్తో, ఆధ్యాత్మిక శరీరములతో వెళ్ళి రాగలరు. వారు కూడా తమ కర్మక్షయం చేసుకొని పరిశుద్ధమైన అహంతగా మాత్రమే వెళ్ళి రాగలుగుతారు. కర్మక్షయం చేసుకోకుండా అలా వెళ్ళి తిరిగి రాగలిగిన ఉత్తములు ఇప్పుడు ఏ 2-3 ఉన్నారు. ఇతరులు ప్రవేశించటానికి వీలు లేకుండా అక్కడ తగు జాగ్రత్తతో భగవాన్ ఎప్పుడూ ఉండనే ఉంటారు. గిరిలో ప్రవేశించగానే భగవాన్ యొక్క మహోన్నతమైన తేజో శరీరం కూడా కనిపిస్తుంది. భగవాన్ చెప్పిన అహం మూలాన్వేషణ సమాధానం కూడా అక్కడ గోచరమవుతుంది. ఇందులో ప్రవేశించి మానస సరోవర ప్రాంతానికి కూడా వెళ్ళవచ్చును. త్రిపుర రహస్యంలో పేర్కొన్న పర్వతం కూడా ఇదే. అసలు త్రిపుర రహస్యం ఇక్కడే పుట్టింది. ఈ లోకంలో అవతరించిన అన్ని అవతారముల తేజస్సులు, ఆ అవతారములు ఉపసంహరింపబడిన తర్వాత ఇందులో చిహ్నితంగా నిక్షిప్తమై ఉన్నవి. అందుకే ఈ భూమిపై అవన్నీ ఉపాస్యములు అవుతున్నాయి.
ఈ ఉపాసనలన్నీ అరుణాచల సన్నిధిలో చేస్తే త్వరగా ఫలిస్తాయి. ఈ సృష్టిలోని అంతర్సృష్టి తన మహత్తును పెంచి అనంతమైన సృష్టిని పొందలేని వారి కోసమే ఏర్పడి ఉంది. ఇలాంటి అంతర్సృష్టిలో ప్రవేశించడం అంటే గురువు యొక్క ఆత్మశక్తిలోనికి ప్రవేశించడమే, ఆత్మశక్తిలో విలీనం కావడమే అని అర్థం. ఇప్పట్లో అందరికీ ఇది ఒక్కటే మార్గము. ఇది తెలుసుకోలేక దీని నుంచి వేరుగా వెళ్ళి సాధించదలచిన సాధకులు కూడా తిరిగి చివరకు ఇక్కడికే రావలసి వచ్చింది. విశ్వామిత్రుడు కూడా ఒకానొకప్పుడు ఇలాంటి సృష్టిలోని అంతఃసృష్టి సంకల్పించి సృష్టించ మొదలు పెట్టటం, దానిని బ్రహ్మాదులు ఆపమని కోరటం మనకు తెలిసిన గాథయే. సమస్త సృష్టి ఇందులో ఉండువలన గిరి ప్రదక్షిణ ఎంతో ఉత్తమమైనది, విశ్వ ప్రదక్షిణ ఫలాన్నిస్తుంది. పురాణ గాథలో చెప్పినట్లుగా కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు చేసిన భూప్రదక్షిణం కూడా ఈ సారాంశం గలదే. ఆయనయే ఈ ప్రదక్షిణ చేసి సమస్త విశ్వ ప్రదక్షిణ ఒక సామాన్యుకి పరిమితికి తీసుకొని వచ్చినారు. ఆ గాథ యొక్క సూక్ష్మ తత్వం ఇదే. ఏదో పోటీలో గెలవటానికి చేసినది కాదు. భగవాన్ కూడా ఈ మహత్తును గుర్తించి తనే ఇక్కడికి వచ్చి గిరి ప్రదక్షిణ చేసి అందరినీ కూడా చేయమని చెప్పినారు. కొంతమంది ఉత్తమ జీవులు ఈ ఫలం సంపూర్ణంగా పొందేటందుకు పక్షి జన్మల కోరుకొని గిరి ప్రదక్షిణ ఇంకా సులభం చేసుకున్నారు. వారికి ఇప్పుడు సంకల్పం లేకపోవచ్చును కానీ ఒకనాటి సంకల్పం ఇప్పటి సహజ ప్రేరణగా పనిచేస్తూ ఆ ప్రదక్షిణ కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ గిరి యొక్క నిర్మాణం కూడా నవకోణములుగా కలిగి శ్రీచక్రం పోలి ఉంది. నవమార్గములు ఈ అరుణాచలానికి దారి తీస్తూ ఉన్నాయి. ఇందులో నవకోణములలోని రెండు కలిసి ఒక ఈ ఆకారంలో ఉన్నాయి. ఇక్కడ రాళ్ల లోతు కొంత తక్కువగా దాదాపు 160 అడుగులు ఉండటం వల్ల లోనికి ప్రవేశం మిగతా స్థలాల కంటే కొంత సులువుగా ఉంటుంది. ఇటీవల శాస్త్ర పరిశోధకులు కూడా ఈ అరుణాచల శిలలను పరీక్షించి భూమిలో అన్నిటికంటే పురాతనమైనదిగా గుర్తించినారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల.